అనాథలా వచ్చావు. నీ హద్దులో నువ్వు ఉండకుండా జంటను కలుపుతానని గుడిలో గంట కొట్టినంత ఈజీగా చెప్పావు. వాళ్ళ కాపురాన్ని గుడి గోపురంలా నిలబెడతానన్నావు. ఏం చేయగలిగావే అరమెదరుతానా? పెట్టింది తిని ఇచ్చింది కట్టుకుని నోరు మూసుకుని ఉండక ఎందుకే నీకు పెద్దరికాలు పెత్తనాలు? మాయ మేడంతో బాబాయ్ పెళ్లి అయిపోయిన వెంటనే నీకు కౌంట్ డౌన్ మొదలవుతుంది. టార్చర్ చూపెడతాను, చుక్కలు చూపిస్తాను. రెడీగా ఉండు బేబీ. నేను నీతో ఆడుకుంటా, నిహా మీ అవ్వని మేడంతో ఆడుకుంటుంది. పెళ్ళైన తర్వాత మా స్టేజ్ మారిపోతుంది. పెద్ద ఇంట్లో ఉంటాం, పడవంత కార్లలో దర్జాగా తిరుగుతాం. ఇన్ని రోజులు మీరు అనుభవించినవి మేం అనుభవిస్తాం. ఇన్ని రోజులు మీ వలన మేం ఇబ్బంది పడ్డాం కదా, ఇక మీదట మా వలన మీరిబ్బంది పడతారు. ఓకేనా బేబీ? అయిపోయిందా? చెప్పవలసింది ఇంకేమైనా ఉందా? నువ్వు చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా ఏంటి? నువ్వంతా మాట్లాడినప్పుడు నేను 4 మాటలైనా మాట్లాడకుండా ఉంటానా? మాట్లాడతానుగా. మీరు ఎంతకు దిగజారిపోయారో మీకేమైనా అర్థమవుతుందానే? మేం దిగజారిపోయామా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవును, దిగజారిపోయారు. ఒకప్పుడు పెద్దవిడ గారు అన్ని విషయాలను మంచిగా ఆలోచించేవారు. ఇప్పుడు చెప్పుడు మాటలు వింటున్నారు. చిన్న కోడలి మెడలో తాళి ఉండగా మరో అమ్మాయితో కొడుకుకి పెళ్లి జరిపించాలి అనుకుంటున్నారు. అది దిగజారిపోవడం కాదా? ఏమైపోయాయి ఆవిడ పద్ధతులు? ఏమయ్యాయి ఆవిడ కట్టుబాట్లు? ఏమయ్యాయి ఆవిడ ఎదుటి వారికి బోధించిన నీతి బోధలు? అన్ని గాలికి వదిలేసింది, మంట కలిపేసింది. అది దిగజారిపోవడమే కదా? ఆవిడ దగ్గర నుంచి మొదలుకొని నీ వరకు మాట్లాడుకుంటే అందరూ దిగజారిపోయినట్టే. ఆ మాయ మేడం ఇస్తానన్న బహుమతులకు, ఆమె చల్లే డబ్బులకు మీరంతా ఆశపడిపోయి బానిసలైపోయారు. అవని మేడంకి అన్యాయం జరగనివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కాపురం నిలబెడతాను. తాళిబంధం మారుస్తావు. ఏమైందమ్మా? ఎందుకు నన్ను లాక్కొచ్చావు? అక్కడ అడిగితే ఏం మాట్లాడకుండా తీసుకొచ్చావు. ఏమైంది చెప్పు. మీరు నాకు అమ్మ లాంటి వారే కదా? అవును. కాసేపు మిమ్మల్ని అమ్మ అమ్మ అంటూ సంబోధిస్తూనే మాట్లాడతాను. ఏమనుకోకండి. అందరి ముందు మీ గురించి కొన్ని విషయాలు చెప్పాలని తీసుకొచ్చానమ్మా. కొంపదీసి ఇది నిజం బయట పెట్టేస్తుందా ఏంటి? ఏ అర్చన, ఏంటి నీ గోలా? ముహూర్తానికి సమయం అవుతోంది. ఇప్పుడు నువ్వు లేనిపోని దుకాణాలు పెట్టకో. ఇంక మీరు ఎవ్వరు అడ్డుపడినా నేను ఆగను. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాకుండా ఇంట్లో ఉంటే సరిపోయేది కదా. మీకు నేను ఏం చెప్పదలుచుకుంటున్నానో విషయం అర్థమైంది.
అందుకే అడ్డుపడుతున్నారు. మీరందరూ పెద్దవారనుకున్నాను, పెద్ద మనసున్నవారు అనుకున్నాను. నా కళ్ళ ముందు అమ్మకు అన్యాయం జరుగుతుంటే నేను సహించలేకున్నాను. అవనికి అన్యాయం జరగడం ఏంటి? ఈ ఫంక్షన్ కి అవనికి సంబంధం ఏంటి? అసలు నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు? అర్చన, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండడం మంచిది. ఇన్ని రోజులు మౌనంగానే ఉన్నాను కదమ్మా. నువ్వు అనుకున్న విషయాలు బయటపడడానికి ఇది మార్గం కాదు. ఇంతకు మించిన సందర్భం మరొకటి ఉండదు. ఈ సమయం దాటితే జరిగిపోయిన దానిని మార్చలేం. అసలేంటి నీ బాధ? ఏం చెప్పాలనుకుంటున్నావు? మీరు పెళ్లి చేసుకుందామనుకున్న శ్రీకర్ గారికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. పెళ్లి జరిగింది ఎవరితోనో కాదు, నేను అమ్మలా భావిస్తున్న అవని అమ్మతో. కుటుంబ గొడవల వలన శ్రీకర్ సార్ మేడంని వదిలేశారు.